నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 27/3/2025 శ్రీ క్రోధీనామ సంవత్సర ఉత్తరాయణం ఫాల్గుణ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 5:56, సూర్యాస్తమయం సాయంత్రం 6:09, తిథులు త్రయోదశి రాత్రి 11:03 వరకు, నక్షత్రం శతభిషం రాత్రి తెల్లవారుజామున 12:34, యోగం సాధ్య ఉదయం 9:25, కరణము భవ మధ్యాహ్నం 12:27, వణిజ రాత్రి 11:03, రాహుకాలం మధ్యాహ్నం 1:34 నుంచి 3:06, గుళికకాలం ఉదయం 8:59 నుంచి 10:31, యమగండం ఉదయం 5:56 నుంచి 7:27, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుంచి 12:27, దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుంచి 10:49, అలాగే మధ్యాహ్నం 2:54 నుంచి 3:43, అమృతకాలం సాయంత్రం 5:56 నుంచి 7:25, వర్జ్యం ఉదయం 9:07 నుంచి 10:35. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా చక్కగా అందుకోగలుగుతారు. ఎదురు చూసిన ఆహ్వానాలు, అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితులు లాంటివి, ఏదన్నా దూర ప్రదేశాల నుంచి మీ యొక్క మిత్రులు లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులు, ఆ బంధువర్గం రావడం, వారితో ఈ రోజుని చాలా చక్కగా గడపడం, ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండడం, బహుమానాలు మొదలైనవి పొందడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ ఈ వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శ్రమ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా తండ్రి తరపు బంధువులతో ఈ రోజున చర్చించడం, నూతన విషయాలలో ఏదన్నా మీ యొక్క ప్రొఫెషన్ వృత్తికి సంబంధించిన విషయాలని ఇంకా ఏ రకంగా డెవలప్ చేసుకుంటే బాగుంటుందన్న విషయాల్లో వారితో చర్చించి కొన్ని సహాయ సహకారాలు తీసుకోవడానికి, అంటే ఆలోచన పరంగా కావచ్చు, మామూలుగా అయినా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అలాగే విద్యా సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు విద్యార్థులకి అనుకూలంగా, శ్రమతో కూడిన అనుకూలతలు, అది వృత్తి కావచ్చు, విద్య కావచ్చు, దేంట్లోనైనా. కాబట్టి అలాంటి వాటికి ఎక్కువ ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం ఈ రోజున భావించవచ్చు. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి దూర ప్రదేశాలలో విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు, ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, తండ్రి మొదలైన వారిని కలిసి వారితో పాటు నిర్ణయ సామర్థ్యం పెంచుకుంటూ వారి యొక్క ఆశీస్సులతో విద్యాపరమైన విషయాలలో నూతన మార్గాలు అన్వేషించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికమైన విషయాలు వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి మానసికంగా కొంత స్థిరత్వం తక్కువగా ఉంటుంది, కొంత డిస్టర్బెన్స్ అనేది, ఆందోళన, ఈ పని నేను చేయగలనా లేదా, ముఖ్యమైన పనులలో ఏదో రకమైన ఆటంకాలు ఏర్పడుతున్నాయి, ఎంతవరకు నేను ముందుకు వెళ్ళగలుగుతాను అని రకరకాలుగా కొంత ఇబ్బంది పడడానికి ఆస్కారం అయితే ఒకటి కనబడుతుంది. కాబట్టి అలాంటి ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. మీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ తెలియని అసంతృప్తి, అలజడి లాంటిది ఏర్పడడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా కన్ను, పన్ను మొదలైన వాటి మీద శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ఘర్షణను అధిగమించే విధంగా యోగా, మెడిటేషన్ లాంటివి చేయాలి. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ సింహరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, ఎదురు చూసిన విషయాలలో చక్కగా అభివృద్ధికరంగా ఉండడం, వృత్తిపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, అంతేకాకుండా జీవిత భాగస్వామి కొరకు మీరు ఈ రోజున కొంత ఖర్చులు పెట్టడం, అలాగే భాగస్వామి వ్యవహారాల్లో వృత్తికి సంబంధించిన విషయాల్లో, అంటే ఏదైనా వ్యాపార భాగస్వామ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఆర్థిక సంబంధంగా మీరు కొంత ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కన్యా రాశి.
అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కన్యారాశి వాళ్ళకి యొక్క ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలని మీరు తిప్పికొట్టడం, ప్రతి విషయంలోనూ కూడా విద్యార్థులకు పోటీకి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉండడం, పోటీ పరీక్షల్లో నెగ్గడం, కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆరోగ్యపరమైన విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడం, దాని కొరకు కొంత ఖర్చు పెట్టడం అనేది, అలాగే న్యాయ సంబంధమైన విషయాల్లో పెద్దవాళ్ళని సంప్రదించడం, అలాగే దాంతోపాటుగా మీరు ఎవరన్నా మీ దగ్గర రుణాలు తీసుకోవడానికి, అప్పులు తీసుకోవడానికి అంటే చేసే ప్రయత్నాల్లో వారికి చాలా వరకు సహకరించే విషయం మీద కుటుంబ సభ్యులను సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన రోజుగా భావించవచ్చు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి కొంత ఈ రోజున మానసికంగా కొంత అలజడిగా ఉంటుంది. అంటే హృదయాందోళన అనేది అధికంగా ఉంటుంది. ఏ రకంగా అన్న విషయంలో తీసుకున్నట్లయితే ఉపాసనకు సంబంధించిన విషయాల్లో డిస్ట్రాక్షన్స్ లాంటివి, అంటే ఏదో రకమైన అవరోధాలు ఏర్పడడం, సంతానానికి సంబంధించిన విషయాల మీద కానీ, లేకపోతే ఇష్టపడిన వ్యక్తులతో కానీ కొంత అభిప్రాయ భేదాలు అనుకోవచ్చు, లేకపోతే మీ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలకు పొసకపోవడం వల్ల కొంత చికాకులు లాంటివి ఏర్పడడం అనేది మొదలైనవి. తర్వాత కొన్నిసార్లు మీ ఆలోచనలు మీకే నెగిటివ్గా అనిపించడం, అంటే కొంత ఎక్కువగా ఆలోచించేసే ప్రతి విషయానికి కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, వ్యాపార సంబంధమైన విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఇష్టపడిన వ్యక్తులకి మొదలైన వాటన్నిటి మీద కూడా ప్రతి విషయాన్ని కొంత ఎక్కువ స్థాయిలో మీకు మీరే వ్యతిరేకంగా ఆలోచించడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. అలాంటి ఆలోచనలను అధిగమిస్తూ మీరు ముందుకు వచ్చేయాలి. ఆ విషయంలో కొంత మీరు మెడిటేషన్ లాంటిది పాటించడం బట్టి అలాంటి దాంట్లోంచి బయటికి వస్తారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణమే కాకుండా ముఖ్యంగా గృహ వాతావరణం కొంత సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది. అంటే ఏదన్నా స్థిరాస్తుల మీద ఆలోచనలు చేస్తున్నా, అలాగే స్థిరాస్తుల్ని పెంచుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా ఒక వాహనానికి సంబంధించి నూతన వాహనాన్ని మారుద్దాం అనుకుంటూ అనేక రోజులుగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నా ఆ పని అక్కడితోనే ఆగిపోతుంది. కాబట్టి ఎలాగైనా సరే ఒక వాహన మార్పు కొరకు కానీ, అలాగే గృహ నిర్మాణ విషయంలో కానీ, ఆల్రెడీ రెడీమేడ్గా ఉంటే ఇంటి విషయంలో కానీ, వ్యవసాయ సంబంధమైన అంశాలు ఇలాంటి వాటి మీద ఈ రోజున ఎక్కువ ఫోకస్ చేయడం, అలాగే గృహ వాతావరణంతో పాటుగా మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. అంటే ఒకేసారి ఇన్ని రకాల ఆలోచనలు రావడం, అటు గృహం గురించి, ఇటు వాహనం గురించి, ఇటు కుటుంబం గురించి ఇన్ని రకాలైన ఆలోచనల వల్ల కొన్నిసార్లు ఏమైపోతుందంటే దేని మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేక మానసికంగా డిస్టర్బెన్స్ ఉంటుంది. అవసరం ఏం లేదు, ఏ పనైనా సాధించగలిగిన నేర్పు మీకు ఉంది కాబట్టి మీ మీద మీకు విశ్వాసం ఉంది కనుక వీలైనంత వరకు అదే పనిగా పాత ఆలోచనలు చేయకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఏర్పడతాయి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఎక్కువ దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అలాగే కమ్యూనికేషన్ విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే మీరు మాట్లాడే మాటల వల్ల ఆకస్మికంగా కొంత చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇతరులకు అది వేరే విధంగా ధ్వనించడం వల్ల మీ మనసులో ఆ భావన లేకపోయినా దానివల్ల అవతల వాళ్ళు అలా అనుకోవడం బట్టి అనవసరమైన ఘర్షణలకు అవకాశం ఉంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. పరాక్రమం పెరుగుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. ఇతరుల సహకారం ఉన్నా లేకపోయినా మీ పనులు మీరు సాధించుకోవడానికి ఈ రోజున చాలా గట్టిగా నిర్ణయం తీసుకుంటూ పనులు అయ్యేదాకా నిద్రపోని తత్వంతో ఈరోజు ముందుకెడతారు. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మకర రాశి వాళ్ళకి కుటుంబంలో వాతావరణంలో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ఆదాయపరమైన విషయాల్లో కానీ కొంత వాళ్ళకి స్ట్రక్ అయిపోయినట్టు ఉంటుంది. అంటే రావలసిన సొమ్ము సమయానికి అందలేదు అన్న భావనతో కానీ, లేకపోతే వచ్చిన సొమ్ముని ఆ సమయానికి అందడంలో కొంత లేట్ అవ్వడం వల్ల మీరు ఏర్పరచుకున్న ప్రణాళికలో కొంత అప్ అండ్ డౌన్స్ రావడం వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ఆ విషయంలో కుటుంబ సభ్యులతో మీరు కొంత మాట్లాడడం, చర్చించడం, దాంతో కొంత మానసిక ప్రశాంతత అనేది లోపించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీరు ముందే ప్లాన్ చేసుకొని ప్రణాళికాపరంగా కొంత అమౌంట్ పక్కన పెట్టుకోవడం వల్ల ఆ సమస్యను కూడా మీరే అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోగలుగుతారు. అలాగే మాటలు చక్కగా మాట్లాడైనా సరే అనుకున్న పనిని నెరవేర్చుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఈ రోజున చక్కగా గడుపుతారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ కుంభరాశి వాళ్ళు స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. గట్టిగా చేద్దాం అనుకుంటున్న పని మీద ఫోకస్ చేస్తారు. ఇవాళ వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూలు లాంటి వాటికి అటెండ్ అవ్వడానికి చేసే పనులు, ఆకస్మికంగా వాళ్ళకి అవకాశాలు రావడం, అలాగే వాళ్ళ కృషికి తగిన ప్రతిఫలం లభించడం,
అలాగే గుర్తింపు గౌరవం లభించడం, ఎదురు చూస్తున్న వర్తమానాలు లాంటివి అందుకోవడం, శ్రమకి తగిన ఫలితాన్ని వీళ్ళు పొందుతూ కొంతవరకు ప్రశాంతత అనేది పొందడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది రోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఏదైనా కొనుగోలు చేద్దాం అనుకుంటే ఈ రోజున ఏదైనా అమ్మకాలు కొనుగోలు అనే విషయంలో కానీ, లేకపోతే ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలి, ఇలా రకరకాల ఆలోచనలు వచ్చిన విషయాల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదైనా పెట్టుబడులు పెడదాం అనుకున్న ప్రదేశాల్లో మోసాలకు గురి కాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఖర్చులకి, అలాగే ఆకస్మికమైన పెట్టుబడులకి వీలైనంత దూరంగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే ఖర్చులు ఒకటి, శ్రమ అనేది ఒకటి, తర్వాత విశ్రాంతి లోపం మొదలైనవి కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంతవరకు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే శ్రమకి తగిన ఇది మీకు లభిస్తుంది. కనుక ఆ విషయంలో, ఆ కోణంలో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషం నుంచి మీన రాశి వరకు కూడా ఈ 12 రాశుల వారికి కూడా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, అలాగే ఆయన సంబంధించిన దత్తస్తుతి, లేకపోతే ఏదైనా దత్తాత్రేయుడికి సంబంధించిన పారాయణ లాంటిది ఏదైనా ఉంటే అది చేయగలిగినా మంచిదే, విన్నా మంచిదే. అలాగే దత్తుడి యొక్క శ్లోకాలు మీరే పఠించినా, లేకపోతే చేసుకున్న పూజా విధానం, కొందరు ఆల్రెడీ దత్తాత్రేయుడికి సంబంధించిన పూజా విధానం చేసుకుంటూ ఉంటారు కాబట్టి అది ఓకే. ఇష్టదేవతారాధనలో కూడా దత్తాత్రేయుడిని చేసేవాళ్ళు ఉంటారు. అలా గనక కాకపోయినా మేము మా ఇష్టదేవతారాధన చేసుకుంటాం అనుకున్నా మంచిదే. లేదా అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, అలాగే దత్తుడి యొక్క దేవాలయ సందర్శన, ఇవన్నీ కూడా చాలా మంచి అవకాశాలుగా మీరు భావించవచ్చు. అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఇది కూడా మేము వినడానికి అవకాశము లేదు, చేయడానికి అవకాశము లేదు ఈ పూజా కార్యక్రమం అనుకున్నట్లయితే ఇంకా చేసుకోగలిగితే శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని వీలైనంత ఎక్కువ సార్లు పఠించడం బట్టి కూడా మీకు చిన్న చిన్న సమస్యలు, గోచారి చెదురవుతున్న ఇబ్బందులను ఈ రోజున మీరు అధిగమించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే ఆ కోణంలో మీరు ప్రయత్నం చేయొచ్చు. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం మొన్నటితో మనకి ఈ యొక్క షష్టగ్రహ కూటమికి సంబంధించినవన్నీ కూడా మనం చూసాము. ఇప్పుడు ఈ రాశి మార్పుల్లో కొన్ని రాసులకి ఏలినాటి శని, కొన్ని రాసులకి అష్టం శని, కొన్ని రాశికి అర్ధాష్టం శని, అంటే అష్టం శని, అర్ధాష్టం శని, ఏలినాటి శని అన్న విషయాలని కూడా నిన్న మనం మాట్లాడుకున్నాం, ఏ రాసులకి ఎలా ఉంటాయన్నది. ఇవాళ మనం చెప్దాం అనుకుంటున్న విషయం ఏంటంటే, ప్రస్తుతం మీనరాశిని కనుక తీసుకున్నట్లయితే ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేది జన్మంలోకి వచ్చింది. అంటే అసలు మామూలుగానే జన్మంలోకి వచ్చినప్పుడు ఏలినాటి శని ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుంది, మీనరాశిలో ఉండే నక్షత్రాలు మీనరాశికి ఏ స్థానంలోకి వచ్చింది, దానికి ఉండే ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, అలాగే పాటించాల్సిన పరిహారాలు ఏమున్నాయి అన్న విషయాల్ని మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీనరాశి వాళ్ళకి దాదాపుగా ఏలినాటి శని 2.5 సంవత్సరాలు వ్యయంలో అయిపోయి జన్మంలోకి రావడం జరిగింది. ఇక్కడి నుంచి దాదాపు ఒక 5 ఏళ్ల పాటు, అంటే ఇప్పుడు జన్మంలోకి వచ్చిన ఏలినాటి శని తర్వాత ద్వితీయంలో కూడా రావడం అనేది 2027 తర్వాత నుంచి ఇలా మొత్తం మీద మనకి 7.5 సంవత్సరాల దాంట్లో ప్రస్తుతం జన్మంలోకి వచ్చిన ఏలినాటి శని యొక్క ప్రభావం ఏంటి, దాంట్లో మనకి ఏ ఏ విషయాలు కనబడతాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే జన్మరాశిలోకి అసలు మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలని తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు వచ్చాయి. ఈ 9 పాదాలు కలిపి మనకి మీనరాశిలోకి వస్తాయి. ఈ మీనరాశి వాళ్ళకి ఆల్రెడీ వ్యయ శని, అంటే వ్యయంలో ఉన్నది 2.5 సంవత్సరాలుగా కంప్లీట్ అయిపోయింది. ఇక ఇప్పుడు మార్చి 30 ఆన్వర్డ్స్ వీళ్ళకి ఏంటంటే ఇక్కడి నుంచి వాళ్ళకి జన్మశని లాంటిది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ రాగల 2.5 సంవత్సరాల్లో జన్మంలో ఉన్నప్పుడు ఏ రకమైన ఇదులు కనబడతాయి, ఏ రకంగా మన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. జన్మంలోకి వచ్చినప్పుడు సాధారణంగా ప్రతి విషయంలోనూ ఆలస్యాలు, ఆటంకాలు అవ్వడం, కాన్ఫిడెన్స్ లెవెల్స్లో అంటే ఆత్మవిశ్వాసం అనేది కొంతవరకు తగ్గడం, ఆరోగ్యపరమైన విషయాలలో ఆరోగ్యం కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ కొంత ఇబ్బందికరంగా ఉండడం లాంటివి మనం ఒకటి చూస్తాం. అంటే పనులలో ఆలస్యాలు, ఆటంకాలు, అనవసరమైన ఖర్చులు, అలాగే ఈ యొక్క ఆరోగ్యపరమైన విషయాలు. అంటే వీటికి మనం ఏం చేయాలి, సమస్యకి సమాధానంగా కూడా మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో
వీలైనంత వరకు వ్యాయామ ప్రాణాయామాలు, మెడిటేషన్, అంటే ఆరోగ్యం అనేది 2 రకాలు, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం. ఎప్పుడూ కూడా శని వల్ల ఆ రకమైన ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు తప్పనిసరిగా ఎవరైనా సరే ఏం చేయాలంటే టైమ్లీగా వ్యాయామం చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, వ్యాయామం, ప్రాణాయామం, యోగా మొదలైనవి చేసుకుంటూ వెళ్ళడం బట్టి ఆరోగ్యం బాగుంటుంది. అంటే కాబట్టి దానికి పరిహారంగా మనం చేయవలసింది వ్యాయామ ప్రాణాయామాలు చేయడం అనేది మొట్టమొదటి దానికి మనం చేస్తాం. ఇక రెండోది వచ్చేటప్పటికి ఇంకా ఏమి ఇస్తుందంటే అక్కడి నుంచి ఉన్న స్థానం నుంచి 3rd ప్లేస్ కూడా చూస్తుంది. కాబట్టి వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు, కానీ అది మిత్ర స్థానమే కాబట్టి వీలైనంత వరకు సహకారం లభించినా ఆ సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేదని కొంత మీరు అనుకునే అవకాశం ఉన్న రీత్యా దానికి చేయవలసింది ఏంటంటే వీలైనంత వరకు మీ కార్యక్రమాలు మీరే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇతరుల మీద ఆధారపడడం అనేది కొంత తగ్గించుకోవడం బట్టి ఫస్ట్ ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కాబట్టి వీలైనంత వరకు సహకార లోపం అని భావించే కన్నా ఆ లోపాన్ని అధిగమించడానికి మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ వెళ్ళడం అనేది రెండోది. అలాగే ఇంకా అక్కడి నుంచి 7th ప్లేస్ని కూడా చూడడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు అక్కడ ఏం చేయాలి అంటే స్నేహ సంబంధాల విషయంలో, అలాగే జీవిత భాగస్వామి విషయంలో కానీ, మైత్రి బంధాలు కానీ, లేకపోతే ఇలాంటివన్నీ కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి ఉంటాయి. అంటే యావరేజ్గా ఉంటాయి. అది కూడా మిత్రక్షేత్రంలో మనం భావిస్తే అది కూడా మీకు యావరేజ్గా, అంటే పెద్ద ఫలితాలు పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా కాకుండా సామాన్యంగా ఉన్నా ఆ విషయంలో ఆ సమస్యను అధిగమించడానికి చేయవలసిన కార్యక్రమం ఏంటి అంటే వీలైనంత వరకు ఇతరులతో మైత్రి బంధాలని పెంచుకునే విషయంలో అపార్థాలకి లోను కాకుండా సమయానికి సహకరించుకుంటూ ఒక వ్యక్తిలాగా మీరు ఏదైనా చేయగలిగితే అలా చేస్తూ అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్నేహ సంబంధాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే అపార్థాలని అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వాగ్దానాలు నిలబెట్టుకున్నట్లయితే సమస్యలు, అంటే ఎవరికైనా వాగ్దానం ఇచ్చేటప్పుడే అది నిలబెట్టుకోవడం, మాటను నిలబెట్టుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేయడం బట్టి స్నేహ సంబంధాలు దెబ్బతినవు కనుక ఆ విషయంలో జాగ్రత్తలు చూసుకుంటూ ముందుకెడితే ఆ సమస్యను కూడా మీ అంతటి మీరు అధిగమించడానికి ఆస్కారం అనేది మనం ఒకటి చెప్పచ్చు. అలాగే దాంతోపాటుగా మీ యొక్క ప్రొఫెషన్ ప్లేస్ మీద కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వృత్తిపరమైన విషయాల్లో కొంత అసంతృప్తులు కానీ, వృత్తిలో శ్రమకి తగిన గౌరవం లభించలేదనో, లేకపోతే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయనో, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనో, లేకపోతే వృత్తిపరంగా నాకు ఆశించిన స్థాయిలో లేననో అనుకునే పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి ఏంటంటే ఎంతసేపు కూడా ఇక్కడ సమయానికి మీరు చేయవలసిన కార్యక్రమాలు చేసి మీ యొక్క అధికారికి ఇవ్వడం బట్టి, అంటే పై అధికారులతో ఇబ్బంది రాకుండా ఉండడానికి సమయానికి ఇతరుల సహకారం తీసుకునైనా సరే వీలైతే అవకాశం ఉన్నట్లయితే, లేకపోతే మీ అంతటి మీరైనా ఎప్పుడు చేయవలసిన పని అప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడానికి కనుక గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే దానివల్ల ఆ సమస్యను కూడా అధిగమించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రకంగా సమస్యకి సమాధానం కూడా మన చేతిలో ఉన్నవి మనం చేసుకోగలిగినట్లయితే దాని గురించి మనం పెద్ద వరి అవ్వక్కర్ల. అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే ఏలినాడ్స్ అని అనగానే అందరు దాని గురించి నెగిటివ్గా అనుకుంటారు, కానీ ఆ విషయం కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఏలినాడ్స్ అనేది మనిషికి జీవిత పాఠాలు నేర్పిస్తుంది, సిస్టమేటిక్గా ఉండడం నేర్పిస్తుంది. ఎలా ముందుకు వెళితే ఏ రకంగా మనం తల ఉంచి పనిచేసి క్రమశిక్షణతో ముందుకు వెళ్ళి ఏ రకంగానూ మనం ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా బద్దకించకుండా ముందుకు వెళ్ళినట్లయితే అన్ని పనులు మనం అనుకున్నట్టుగా మనకి అదొక బ్లెస్సింగ్ కూడా అవుతుంది. కనుక వీలైనంతవరకు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మనం చేసే కార్యక్రమాల మీద మనం ఖచ్చితంగా సిన్సియర్గా చేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం అనేది ఒకటి చేయాలి. రెండోది అన్నిటికంటే ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే ఏలినాడ్స్ అని అయినప్పటికీ కూడా మనకి నడుస్తున్న దశలు, అంతర్దశలు, మన యొక్క జన్మజాతకం, జన్మకుండలిలో ప్రధానంగా నడిచే దశలు, అంతర్దశలు అవన్నీ కూడా అవి చాలా బలంగా ఉన్నా, లేకపోతే ఏలినాడు శనికి సంబంధించిన విషయాల్లో శని బలమైన స్థానాల్లో ఉన్నా, శని మనకి ఫేవరబుల్ స్థానాల్లో ఉన్నా దాని యొక్క ప్రభావం అనేది అంత అతిగా మన మీద ఉండదు. రెండు అసలు వచ్చి వెళ్ళినట్టుగా కూడా చాలా సందర్భాల్లో తెలియదు. ఎందుకంటే అందరి జీవితాల్లో అది వస్తూనే ఉంటుంది కాబట్టి ఎవ్రీ 30 yearsకి అది ఆ ప్లేస్ని మారుతుంది. కనుక మనం ఆ విషయంలో ఏమీ కంగారు పడక్కర్లా. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే శనికి సంబంధించిన దోష పరిహారాల్లో మనం చేయవలసింది ఏంటంటే పెద్దలకి గౌరవం ఇవ్వడం, సిన్సియర్గా ఉండడం, వృద్ధులకి సేవా కార్యక్రమాలు చేయడం, అలాగే దాంతోపాటుగా శనికి సంబంధించి ఏదైనా చేసుకోగలిగితే పరిహారాలు చేసుకునే వాళ్ళు చేస్తారు. లేనట్లయితే దాంతోపాటుగా హనుమంతుడి యొక్క ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం, ఆ శ్లోకాలు వినడం, హనుమాన్ చాలీసా చేయడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ సిస్టమేటిక్గా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఉండే విధానంలో ఎక్కడా కూడా క్రమశిక్షణని తోసివేయకుండా సిస్టమేటిక్గా పెడుతూ, జడ్జిమెంట్ కారకుడైన గ్రహం కనుక ఆయన చాలా క్రమశిక్షణ అయిన గ్రహం కనుక దేవుణ్ణి
శనీశ్వరుణ్ణి చక్కగా ప్రార్థించుకుంటూ మీరు చేసే కార్యక్రమాలు చేస్తూ దాంట్లో ఎలాంటి తప్పు చేయకుండా, అది వృత్తిలో కావచ్చు, స్నేహ సంబంధాల్లో కావచ్చు, సహకారాల్లో కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు, జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కనుక ముందుకు వెళ్ళి మీరు మీ వైపు నుంచి సిన్సియర్గా కృషి చేస్తే శని భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ అనేవే ఎక్కువ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కనుక అదేదో వచ్చేసింది, దానివల్ల ఏదో జరుగుతుంది, అందరికీ వస్తుంది, అందరూ ఆ యొక్క ఫేజులు దాటేవాళ్లే. కానీ మన కర్మ ఫలితాన్ని ఇచ్చే భగవంతుడు కనుక మనం మంచి కార్యక్రమాలు చేసి, మంచి కర్మలు చేసి, నలుగురికి సహకారం చేసి, సామాజిక సేవ కాకుండా వ్యక్తులకి సహకరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు ఇవ్వడానికి కూడా వెనుకాడని గ్రహంగా మనం శనీశ్వరుని భావించవచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.